ఎందుకంటే తెలుగుదేశం మీడియాకి వల్లభనేని వంశీ, కొడాలి నాని అరెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్యాడర్ కూడా. బట్ చంద్రబాబు టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నేను గతంలో కూడా చెప్పినాను, ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. సో అలాగా చంద్రబాబు ముందుగా 2-3 రకాల పనులు స్టార్ట్ చేశాడు రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా. ఒకటేమో వైసీపీ ఉన్న టైంలో అధికారులు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద టార్గెట్ చేయడం నెంబర్ 1. ఇప్పటికి కూడా 59 మంది డిఎస్పీలు వాళ్ళని పదవులకి ఇవ్వట్లేదు. అట్లాగే చాలామంది అధికారులు కూడా రకరకాల రూపాల్లో పనిష్మెంట్లు ఇస్తున్నారు, కొందరిని అరెస్టులు చేస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియా మీద అటాక్ చేయడం. వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టడం, ఈ కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతుంది. అదే చిన్న చితక స్థాయి అరెస్టులు, కేసులు పెట్టుకుంటూ పోవడం, ఇవి చేస్తున్నారు. అంటే అందరి మీద కేసులు ఉంటే టైమింగ్లను బట్టి ఎవరి మీద ఎప్పుడు చేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ మైహోం భూజా అని గచ్చిబౌలిలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆయన నిజానికి చాలా రహస్యంగా ఉంటూ ఎవరిని కలవట్లేదు. ఎవరన్నా వైసీపీ నాయకులు వస్తే కూడా ఇక్కడ ఒక వైసీపీ నాయకుడి ఫామ్ హౌస్లోనో లేకపోతే హోటల్లోనో కలుస్తున్నారు, కానీ ఆయన మైహోం భూజాలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, అంత సీక్రెట్గా ఉంటున్నాడు. సో అది పోలీసులకి తెలిసింది. పోలీసులు ఈరోజు వచ్చి మార్నింగ్ మైహోం భూజాలకి ఎంటర్ అయ్యారు. ఆయన ఇమ్మీడియట్గా కూడా రాలేదు. దాదాపు ఒక ½ అన్ అవర్ పైన టైం తీసుకొని లోపలికి వెళ్ళి వైసీపీ నాయకులకు ఫోన్ చేశారు, నన్ను ఎట్లన్నా సేవ్ చేయండి అని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు ఒక కొద్దిసేపు పోలీసుల్ని వెయిట్ చేయించండి, ఈ లోపల మీడియా వస్తుంది అని వాళ్ళు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మీడియా వచ్చే వరకు ఈయన ఆగాడు. దాంతో పోలీసులకు అర్థమైంది ఇతని స్ట్రాటజీ. పోలీసులు సీరియస్గా తీసుకుని మీరు రాకపోతే మేము వేరే రకంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నప్పుడు ఆయన విధి లేక ½ అన్ అవర్ తర్వాత వచ్చాడని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన్ని ఏ కేసుల్లో పెట్టారు, ఏ కేసులో అరెస్టు చూపిస్తున్నారు అని చెప్పడానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకి యాక్చువల్గా ఆయన మీద చాలా రకాల కేసులు ఉన్నాయి. ఒకటేమో 2024లో మన టీటీడీ ఆఫీస్ మీద దాడి కేసు. రెండవదేమో అంతకుముందు టీడీపీ నేత కాసినేని రంగబాబు పైన అటాక్ చేశారు అనేది ఒక కేసు. గన్నవరంలో అతన్ని ఒక దీనికి పిలిపించి అక్కడ పార్క్ ఎలీట్ హోటల్ దగ్గరికి పిలిపించి ఒక ల్యాండ్ పంచాయతీలో మాట్లాడుకుందామని పిలిపించి ఆయన కొట్టారనేది ఒక అలిగేషను. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేశారు. శేషు అని ఇతని ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్, అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. దాంట్లో కూడా ఈయన ఉన్నాడు. అట్లాగే ఇసుక కుంభకోణాల కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి. ఇది అన్నిటికంటే కూడా సీరియస్గా తీసుకునింది టీడీపీ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి సంబంధించి. అందులో ఈయన మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం ముద్దాయి నెంబర్ 71గా, అక్యూజ్డ్ నెంబర్ 71గా ఉన్నాడు. దాన్ని ఇప్పుడు A1గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది 20వ తేదీ విచారణకు రాబోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఒక దాన్ని యాడ్ చేశారు. అందులో అదేంటంటే సత్యవర్ధన్ అని ఒక తెలుగుదేశం నాయకుడిని కిడ్నాప్ చేశాడు వంశీ అనేది ఇతని మీద ఛార్జీ పెట్టారు. ఆ సత్యవర్ధన్ కూడా ఆ టైంలో తెలుగుదేశం ఆఫీసులో ఉండేవాడు. అతన్ని అప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి కిడ్నాపు, దాడి, అల్లర్లు సృష్టించడం ఈ సెక్షన్ల కింద BNS 140(1), 308, 351, (3) రెడ్ విత్ 3, (5) ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఇప్పుడు కేసులు పెట్టినట్టు తెలిసింది. ఈయన్ని విజయవాడలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి రాజమండ్రి జైలుకి తరలిస్తామని చెబుతున్నారు. మామూలుగా మనం వల్లభనేని వంశీ హిస్టరీ తీసుకుంటే వల్లభనేని వంశీ గన్నవరం వాస్తవుడు. గన్నవరం గతంలో తెలుగుదేశంలోనే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ముఖ్యంగా పరిటాల రవి అనుచరుడుగా అతను పైకి ఎదిగి వచ్చాడు. అతను బాగా చదువుకున్నాడు కూడా. అగ్రికల్చరల్ PG చేశాడు. దాని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేశాడు ఆయన.